దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరిన సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని జూలై మాసం చివరి ఆదివారమున ప్రభు నామాన్ని సన్నతించుటకు మనకు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొంత సమయం మీతో దేవుని మాటలు పంచుకొని సందేశాన్ని ముగింపులోనికి తీసుకువెళ్తాను. సమయం ఏడైంది. ఎక్కువ సమయం మీతో పంచుకొని కానీ కొంత సమయం మాత్రమే దేవుని మాటలు పంచుకుంటాను. అయితే మీరు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. మీరు బైబిల్ తెరిచి చదవకపోయినా పర్లేదు, నేనే చదువుతాను. కానీ మీరు దేవుని మాట శ్రద్ధగా వింటే అది మీకును, మీ ఆత్మీయ జీవితాలకి, కుటుంబాలకి దీవెనకరంగా ఉంటుందని నమ్ముతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 సమూయేలు 15వ అధ్యాయము 17వ వచనంలో దైవజనుడైన సమూయేలు సౌలు అనే రాజుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించును. మరొకసారి చదువుతాను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించును. ఒక దైవజనుడు ఒక రాజుతో మాట్లాడుతున్న మాట. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు దేవుడు నిన్ను రాజుగా చేశాడు. నీ దృష్టికి నీవు అల్పమైన జీవితంలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రాలకి నిన్ను శిరస్సుగా చేశాడు, రాజుగా చేశాడు అని దైవజనుడు సౌలు రాజుతో మాట్లాడుతున్న మాట. ఆయన దృష్టికి అనే మాట మాట్లాడుతున్నాడు. సహజంగా మన జీవితాన్ని గురించి ప్రజలు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటారు. కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. అందరికీ మనం నచ్చకపోవచ్చు, కానీ మనకు మనం ఎలాగున్నామన్నది అర్థమవుతుంది. అయితే దైవజనుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, సౌలు అనే ఆయన రాజుగా మార్చబడి అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట వినకుండా అవిధేయతగా వేరే విధంగా ప్రవర్తించినప్పుడు ఆ పరిస్థితిని బట్టి దైవజనుడు ఈ మాట మాట్లాడతాడు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రాలకి నీవు శిరస్సుగా అయ్యావు, ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయ్యావు. కానీ ఈ రోజున నీవు దేవుని దృష్టిలో అవిధేయతగా ప్రవర్తించావు అనే మాట అక్కడ మాట్లాడతాడు. ఇది దైవజనుడు మాట్లాడిన మాటే కాదు. ఈయన రాజుగా అభిషేకించక ముందు దేవుడు దైవజనుడు ఆయన దగ్గరికి పంపించినప్పుడు సౌలే అంటాడు. ఏమని అంటాడంటే 1 సమూయేలు 9వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడును కానా? నా గోత్రము ఇజ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారి అందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అనెను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈయన రాజు అవ్వకముందు ఈయన్ని దేవుడు రాజుగా ఎంచుకోవాలనుకున్నప్పుడు దైవజనుడు ఈయన దగ్గరికి వచ్చి దేవుడిని రాజుగా ఎంచుకుంటున్నాడు అంటే ఈయన అంటాడు, నేను బెన్యామీనీయుడు గోత్రికుడిని కాదా? ఇజ్రాయేల్ గోత్రంలో నా గోత్రము స్వల్పమైంది కాదా? ఆ గోత్రంలో కూడా నా ఇంటి వారు అల్పులుగారా అంటాడు. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, అల్పులైన వారు గనులైతే. ఏంటి చెప్పండి? అల్పులైన వారు గనులైతే. ఈయన అల్పుడుగా ఉన్నప్పుడు అంటే ఆయన దృష్టిలోనే అర్హత లేని వాడిగా ఉన్నప్పుడు దేవుని మాట విని
ఒక రాజుగా మార్చబడి ముందుకు కొనసాగాడు. ఘనమైన స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుని మాట కాకుండా ప్రజల మాట వినడం ప్రారంభించాడు. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్తున్నావు, అది శపితమైన ప్రదేశం, మొత్తాన్ని నిర్మూలన చేయంటే ఈయన ఆ దేశం యొక్క రాజు, అమాలేకుల రాజు అగగుని, అలాగే శ్రేష్టమైన క్రొవ్విన పశువుల్ని కొంచెం బ్రతకనిచ్చాడు. దైవజనుడు ఎందుకు ఇలాగ చేశావంటే మాట మార్చాడు. వీటన్నిటినీ దేవునికి బలర్పించేదానికి కొన్ని దాచాను అంటాడు. ఎందుకు ఈ మాటను ప్రస్తావిస్తున్నానంటే, సౌలు ఆ 15వ అధ్యాయంలో కింద వచనాల్లో మనం చదివితే జనులకు జడిసి అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే జనులకి భయపడ్డాడు కాబట్టి దేవుని మాట వినలేదు, దేవుని మాట వినకుండా పాపం చేశాడు అనేది ఆ మాటల్లో మనకు తెలుస్తుంది. అల్పుడుగా ఉన్నప్పుడు ఆయన దృష్టికే, ప్రజల్లో దృష్టి అనేది ప్రక్కన పెడితే, ప్రజలకు మనం మంచిగా కనిపిస్తాం, చెడుగా కనిపిస్తాం, గొప్పగా కనిపిస్తాం, తక్కువగా కనిపిస్తాం. చాలామంది ఇంట్లో ఏం లేకపోయినా బయట తిరిగేటప్పుడు చాలా ఘనంగా కనిపిస్తారు, డబ్బున్నట్లుగా కనిపిస్తారు. కొంతమంది ఇంట్లో బాగా డబ్బున్నా బయట తిరిగేటప్పుడు అసలు వీడికి ఏం లేదేమోరా అనిపిస్తుంది. అలాగుంటారు మనుషులు. కానీ ఆ మనిషికి తెలుసు ఆయన దృష్టిలో ఆయన ఎలాగున్నాడన్నది. అంటే సౌలు రాజుకి తన పరిస్థితి ఏంటో తెలుసు, తన స్థితి ఏంటో తెలుసు, రాజు అయ్యేదానికి నాకు అర్హత ఉందా లేదన్న విషయం కూడా తెలుసు. అయితే అల్పుడుగా ఉన్న ఆ సౌలుని, ఆ గోత్రాన్ని ఇజ్రాయేల్ గోత్రాల్లో గొప్ప గోత్రంగా చేసి రాజుగా నియమిస్తే సౌలు రాజు ఏం చేశాడో తెలుసా? దేవుని మాట కాకుండా ప్రజల మాటకు విలువిచ్చినట్లుగా ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నాం. ఈ మాట మీకు ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, అల్పులుగా ఉన్న మనుషులు దేవునికి ఒక విధంగా, ఘనమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఒక విధంగా అర్థం అవ్వాలంటే, సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు దేవునితో ఒక విధంగా, బాగా సంతోషంలో ఉన్నప్పుడు ఒక విధంగా. టైటానిక్ షిప్, ఒక పడవ ఓడ అనేది మంచుగడ్డను గుద్దుకొని పగిలిపోయిందంట. దానికి విషయంలో సినిమాలు కూడా తీశారు. అప్పుడు చాలా స్టోరీలు ఆ బతికిన వాళ్ళ దగ్గర నుంచి రియల్ స్టోరీలు వచ్చాయి. వారిలో ఒక ఆయన ఒక స్టోరీ ఏంటంటే, ఆ షిప్ మంచుగడ్డను గుద్దుకొని పగిలి ఆ ఓడ, ఆ షిప్ మునిగిపోతా ఉంటే వారిలో ఒక ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొంతమందిని ఆ మంచు నీళ్ళల్లో దూకి వారిని అందరినీ కూడా ఒక బోట్లోకి చేర్చాడంట. మునిగిపోతా ఉంటే ప్రజలు ఏమని అరుస్తుంటారు? ఇప్పుడు సునీల్ని కాపాడుతున్నాడు అనుకోండి, ఆయన గోపి అరుస్తాడు, అయ్యా ముందు నన్ను రక్షించాయి, నన్ను రక్షించి నేను చచ్చిపోతున్నాను, కాపాడని రక్షిస్తాడు. అలాగే ఎంతో ఒక 30 మందిని రక్షించాడంట. అయితే 30 మందిని రక్షించే క్రమంలో ఏమైపోయిందంటే, ఆ మంచు గడ్డలో ఆయన మునిగే ఆ క్రమంలో మెడ భాగం నుంచి కాళ్ళ వరకు మొత్తం సచ్చుబడిపోయినాయంట. కానీ బ్రతికాడు. బ్రతికిన తర్వాత తన ఊరికి అందరూ కూడా చేర్చబడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక విలేకరు, ఎవరు టైటానిక్ షిప్ మునిగిపోయేటప్పుడు బ్రతికారు, ఎవరిని రక్షించారు అని చెప్పి ఆ విలేకరు అందరినీ కూడా అడుగుతా ఉంటే ఒక ఆయన పేరు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన విలేకరు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. ఎలా చేసావు అంటే ఇలా చెప్తా ఉన్నాడు. అయితే ఆయన్ని ఒక 2 ప్రశ్నలు అడిగాడు విలేకరు. ఏమని అడిగాడంటే, నీ జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏదైనా ఉందా చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంకేముందయ్యా, నా జీవితంలో 30 మంది ప్రాణాలు నేను కాపాడా, చచ్చిపోకుండా కాపాడా, అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకేముంటుంది అన్నాడంట. అప్పుడు వెంటనే మరలా విలేకరు ఏమన్నాడంటే, నీ జీవితంలో అత్యంతకరమైన బాధకరమైన విషయం ఏంటో చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను 30 మందిని రక్షించానయ్యా, నా ప్రాణాలు పణంగా పెట్టి. వాళ్ళని రక్షించే క్రమంలో నా శరీరం అంతా సచ్చుబడిపోయి మంచానికి పరిమితం అయిపోయాను. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ 30 మందిలో ఏ ఒక్కరు ఇన్ని రోజులు నన్ను పరామర్శించిన వారు కారు. అదే నా జీవితంలో అత్యంతకరమైన బాధకరమైన విషయం అన్నాడంట.
ఎందుకు ఈ మాట చెప్పానంటే, చచ్చిపోతున్నప్పుడేమో కేకలేసి నన్ను కాపాడు నన్ను కాపాడు అన్నారు. పాపం ఆయనేమో కాపాడాడు. బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చి బాగా బ్రతికేటప్పుడు ఎవరి వలన నేను కాపాడబడ్డానా, ఎవరి వలన నా ప్రాణాలు దక్కాయా, ఎవరి వలన ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానా అన్న విషయాన్ని మర్చిపోయి వారి జీవితాన్ని జీవిస్తూ కృతజ్ఞత లేకుండా, అంటే ఈ ధ్యానాంశాన్ని గురించే చెప్తున్నా. అల్పుడు గనుడైనప్పుడు, చచ్చిపోయేటప్పుడు అల్పుడే కదా. ఒకవేళ గొప్ప స్థితే ఉండొచ్చు, మంచి ధనమే ఉండొచ్చు, కానీ ఆ మంచు గడ్డల్లో ఆ నీటిలో చచ్చిపోయేటప్పుడు అతని పరిస్థితి ఏంటి? అల్పమైన పరిస్థితి. అయితే రక్షించబడి బయటకు వచ్చిన తర్వాత ఘనమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఆ ఘనమైన స్థితిలో ఆ వ్యక్తిని మర్చిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేమునకు వస్తా ఉంటే, అక్కడ ఆ యెరూషలేమునకు వస్తా ఉన్న క్రమంలో గలిలయ సమరయ ఆ ప్రాంతాలు ఆ మధ్యలో వస్తున్నప్పుడు ఒక గ్రామానికి ప్రవేశించేటప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువుతో ఈ విధంగా అడిగారు. ఏమని అడిగారంటే, లూకాసు వార్త 17:13 యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. ఏమని? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని పెద్దగా కేకలు వేశారు. ఎందుకు కేకలు వేశారు అంటే, వీరు కుష్ఠరోగపు వ్యాధితో బాధపడుతున్నవారు. వీరు గ్రామంలోనికి ప్రవేశించేదానికి వీలు లేదు. ఈ వ్యాధి ఎలాంటిదంటే, ఈ మధ్య మనకు కరోనా వచ్చింది. ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళు మాత్రమే రూమ్లో ఉండాలి, వాళ్ళకి సపరేట్ రూమ్ ఉండాలి. వారి దగ్గరికి వెళ్తే ఆ జబ్బు మనకు వచ్చేస్తుందేమో, చాలా రూల్స్ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. అలాగే ఆ రోజుల్లో కుష్ఠరోగం కూడా అలాంటి ఘోరమైన వ్యాధి. ఆ వ్యక్తులను ఏం చేశాడు? ఆ వ్యక్తుల పరిస్థితి ఏమైంది అంటే, ఆ కుష్టి వ్యాధి వల్ల ఆ ఊరు బయట ఉన్నప్పుడు, ఆ ఊరు బయట ఉన్న ఆ కుష్ఠరోగులు బాగుపడేదానికి యేసయ్యను గురించి తెలుసుకున్నారేమో, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు యాజకునికి మీ దేహాలు కనపరుచుకోండి అని చెప్పాడు. ఆ రోజుల్లో కుష్టి వ్యాధి బాగుపడినా లేదా కుష్టి వ్యాధి వచ్చినా యాజకుడిని నిర్ధారించాలి. అప్పుడు ఆ 10 మంది కూడా యేసు ప్రభు మాట విని యాజకుని దగ్గరికి వెళ్తా ఉన్న క్రమంలో 10 మంది కూడా బాగుపడ్డారు. అయితే ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, నన్ను రక్షించినందుకు నీకు వందనాలయ్యా అంటే, ఈ అన్యుడు తప్ప, ఈ సమరయుడు తప్ప కృతజ్ఞత చూపేవాడు ఇంకెవరు లేరా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, కుష్ఠరోగపు వ్యాధి ఎలాంటి పరిస్థితి కలిగిందో మీతో చెప్తాను. ఎర్రటి మచ్చలు శరీరంలో పుడతాయంట. ఆ మచ్చలున్న ప్రదేశంలో చలనం, అంటే వేడి కానీ చలి కానీ నొప్పి కానీ ఏం తెలియదంట. లోపలే మాంసం అంతా తినివేయబడుతుంది. గాయాలు ఏర్పడిపోతాయి, గాయాలు దుర్వాసన వచ్చేస్తుంది. బైబిల్లో ఈ కుష్టి వ్యాధుల గురించి ఏమని రాయబడిందంటే, నేను చదువుతాను. లేవియాకాండం 13:45 చదువుతాను. లేవియాకాండం 13:45. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అని బిగ్గరగా పలుకువలెను. ఇది బైబిల్ నందు ఉన్న మాటలు. ఎవరి విషయంలో? కుష్ఠరోగం కలిగిన వ్యాధి ఉంటుందే, వారంట గ్రామంలో ఉండేదానికి లేదు, మందిరానికి వచ్చేదానికి లేదు, వారు గ్రామం బయట ఉండాల్సిన వారే. ఇంకా బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, వారు ఎవరైనా మంచి మనుషులు దగ్గర పడతా ఉంటే, నేను అపవిత్రుడును అని అరవాలంట. ఎవరు చెప్పండమ్మా? కుష్ఠరోగం కలిగిన వారు నేను అపవిత్రుడిని అని అరవాలి. వాళ్ళకి ఏదో ఒక పేరు ఉంటుంది, కానీ ఈ రోగం ఏం తెచ్చిపెట్టింది వాళ్ళకి? పేరు అపవిత్రుడు అనే పేరు తెచ్చిపెట్టింది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు వీరు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేశారు. దగ్గరగా ఉంటే సునీల, గోపి అని పిలవచ్చు. ఓ సునీల, ఓ గోపి అని ఎప్పుడు పిలుస్తాం?
దూరాన ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? మంచిగా ఉండే వారి దగ్గరికి కుష్ఠరోగులు రాకూడదు. గ్రామం వెలుపలే ఉండాలి. దగ్గరకు వస్తే నేను అపవిత్రుడును అని అరవాలి. ఎందుకంటే ఆ వ్యాధి అంత ఘోరమైనది, అంటు వ్యాధి. అలాంటి వ్యాధిగ్రస్తులను యేసుక్రీస్తు ప్రభు బాగు చేస్తే ఒక్క వ్యక్తి మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, అల్పులైన వారు ఘనమైన స్థితికి వచ్చినప్పుడు, ఆ శ్రమ నుంచి బయటపడినప్పుడు, ఆ కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవారు, దేవునికి అవిధేయతగా బ్రతికేవారు, ప్రజల మాటకు విలువ ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంటుందో చెప్తాను. బాగలేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిని కానీ పాస్టర్ని కానీ విడిచిపెట్టరు. గోత్రం ఏ పాటిది? నేను బెన్యామీను గోత్రికుణ్ణి. 12 గోత్రాలు నా గోత్రం చాలా చిన్నది, స్వల్ప. ఈ రోజు నా ఘనమైన స్థితికి వస్తే దేవుని మాటకు కాకుండా ప్రజల మాట వినుటకు ఇష్టపడతా ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు పాడైపోయేది ఇక్కడే. ఎక్కడ పాడైపోతారో తెలుసా? ప్రజల మాట వింటా ఉంటారే దేవుని మాట కంటే కూడా. ఇది చిన్నదయ్యా, ఆ గోత్రంలో కూడా నా ఇల్లు అల్పమైందయ్యా. కానీ ఈ రోజున ఈ బుచ్చి రాయలసీమ ప్రాంతంలో మనల్ని పట్టించుకునేవాడు చాలా తక్కువై ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, మాటలు మర్చిపోబాకండి. ఈ రోజున మీకు విలువ లేకపోయి ఉండొచ్చు, నీ కులాన్ని ఎత్తి చూపిస్తూ ఉండొచ్చు, నీ ఇంటిని చూసి నేను చిన్నచూపు చూస్తూ ఉండొచ్చు, నీ యొక్క పద్ధతిని, నీ యొక్క పనులను చూచి, నీ యొక్క దుస్తులను చూచి నిన్ను హేళన చేస్తూ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా, కొంతకాలానికి నీ వస్త్రం మారిపోద్ది, కొంతకాలానికి నీ ఇల్లు మారిపోద్ది, కొంతకాలానికి నువ్వు తినే కూడు మారిపోద్ది, కొంతకాలానికి నువ్వు వెళ్ళే మార్గం మారిపోద్ది. ఆ రోజున నీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ఏ ప్రజలైతే నిన్ను ఒక రోజున అవమానపరిచారో, ఏ ప్రజలైతే నేను దూషించారో, ఏ ప్రజలైతే నేను నిందించారో, ఆ ప్రజల మాటకి విలువించడానికే నువ్వు ఇష్టపడతావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన పరిస్థితులు బాగలేవు, నీకు తెలుసు. నీ దృష్టిలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నీకు తెలుసు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీకు తెలుసు. ఒకరు తెలియకపోయినా పర్వాలే, నీకు తెలుసు. కానీ ఆ స్థితిని మర్చిపోయావు అంటే అక్కడే నువ్వు పడిపోయినట్లు లెక్క. ఒకరోజు నువ్వు గుడుసులో ఉండి కూడు లేక బాధపడుతున్నప్పుడు యేసయ్య ఆ పూటకి నేను పోషించే రోజు నువ్వు మర్చిపోకూడదు. రేపు ఘనమైన స్థితికి వస్తే ఏముంది, పార్టీలు మారతాయి, రాజకీయ నాయకులు వస్తారు, ఓట్ల కోసం నీకు మంచి ఇల్లు కూడా కట్టిస్తారు. ఇంకొక రాజకీయ నాయకుడు పోటీ పడి నీకు బైక్ కొనియచ్చు, ఇంట్లో ఫ్యాన్లు తీసేయచ్చు, ఏసీలు తీయచ్చు, ఆఫర్లు రావచ్చు. ఈరోజు నీ స్థితి రేపు నీ బిడ్డలకు ఇంకా ఘనమైన స్థితి రావచ్చు. కానీ ఒకరోజు నువ్వు గుడిసింట్లో చేరి ప్రభు నిన్ను కాపాడి పోషించి నీకు బోబెట్టిన రోజు మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అల్పమైన స్థితి నుండి ఘనమైన స్థితికి వచ్చినప్పుడు సౌలు రాజు ఎలాగైతే దేవుని ప్రక్కన పెట్టాడో, ఊరు బయట ఉండి నేను అపవిత్రుణ్ణి అని అరిచే వ్యక్తులు బాగుపడిన తర్వాత ఏ విధంగా అయితే యేసు ప్రభు అనే పేరును మర్చిపోయారో, ఈ రోజున క్రైస్తవులు అలాంటి పరిస్థితుల్లోనికి రాకూడదు. అక్కడే క్రైస్తవులు సగం చచ్చిపోయినట్లు లెక్క, అక్కడే సగం పాడైపోయినట్లు లెక్క. చూడండి, ఆలోచన చేయండి. వస్త్రాలు చింపుకోవాలంట, విరబోసుకోవాలంట, తల విరబోసుకోవాలంట, నేను అపవిత్రుణ్ణి అరవాలంట. ఆ పొడలు ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా చలి అనేది తెలియదు, వేడనేది తెలియదు, నొప్పి అనేది తెలియదు, గాయాలు ఏర్పడిపోతాయి, వాసన వస్తుంది. అలాంటి స్థితిలో నుంచి బాగుపడిన వ్యక్తులకి యేసయ్య పేరు గుర్తుకు రాలా. యేసు ప్రభువా అని బిగ్గరగా కేక వేశారని చదివామా చదవలేదా? చదివినామా? యేసు ప్రభువా అని బిగ్గరగా కేకలేసిన వారికి యేసు ప్రభువును ఆరాధించే ఆ ఆలోచన కలగల. బాగుపడినాక అంటే అల్పుడుగా ఉన్నప్పుడేమో కలిగింది, వింటున్నారా?
పరిస్థితులు బాగలేనప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, గుడిసి బాగలేనప్పుడు, కూటికి నీళ్ళకి లేనప్పుడు, సరైన వస్త్రాలు లేనప్పుడు మాత్రం యేసు ప్రభువా అని పలికారు. ఘనమైన స్థితికి వచ్చినప్పుడు బంధువులు వచ్చారు, చేపలు తెచ్చారు, చికెన్ తెచ్చారు. ఈరోజే పెళ్లి పెట్టుకున్నారు, ఈరోజే పుట్టినరోజు అయింది, ఈరోజే మాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈరోజే మాకు ఈ కష్టం వచ్చింది. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మీరు సంతోషించకూడదని చెప్పట్లా, బంధువులతో ఉండకూడదని చెప్పట్లా, స్నేహితులతో కలవకూడదని చెప్పట్లా. ఒకానొక స్థితిలో నిన్ను పట్టించుకున్న వారిని మరిచిపోవద్దని చెప్తున్నా. నిన్ను చేరదీసిన వాళ్ళని మర్చిపోవద్దని చెప్తున్నా. నీ జీవితాన్ని బాగు చేసి శోభ తెచ్చి వెలుగు తెచ్చిన వారిని మర్చిపోవద్దని చెప్తున్నా. ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. బైబిల్లో కూడా ఒక ఆయన మర్చిపోయాడు. ఒక ఆయన గురించి చెప్పిన ముగించేస్తాను. ఆయన పేరు హిజ్కియా. ఆయన ఏం చేశాడనే దాని గురించి చెప్తాను, చెప్పి నేను ముగించేస్తాను. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 24వ వచనం నేనే చదువుతా. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. చాలు. దేవుడు ఆయన చచ్చిపోయేటప్పుడు బ్రతికిచ్చాడు. ఇక నువ్వు చచ్చిపోతావన్నాడు పాస్టర్ వచ్చి. ఈయన ఏడ్చి ప్రార్థన చేశాడు, అయ్యా నేను చచ్చిపోకూడదయ్యా, నన్ను బ్రతికిస్తావా, నాకు ఆయుష్ను పొడిగిస్తావా, నేను చచ్చిపోతే అట్టయ్యా. ఎవరికైనా చచ్చిపోవడం ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు, నాకు తెలిసి చాలా మందికి ఇష్టం ఉండదు. అలాగే ఈయనకు కూడా బాధ కలిగింది, కన్నీళ్లు పడిపోయినాయి. గోడ మీద తన తల దిప్పుకొని ఏడ్చి, అయ్యా నన్ను అప్పుడే తీసేసుకుంటావా, నన్ను అప్పుడే తీసుకుంటే అట్లాగే నన్ను బ్రతికించయ్యి అంటే హిజ్కియాను దేవుడు ఏం చేశాడు? బ్రతికించి ఆయుష్ పొడిగించాడు. అయితే అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? హిజ్కియా హృదయ గర్వము విడిచి, హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున, ఏందంట? తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున దేవుని కోపం వారి మీదకు వచ్చింది. చాలా మంది వారికి పొందిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించడం రావట్లా. అంటే మర్చిపోతున్నారు. ఆ వ్యక్తి అన్నాడే, నీ జీవితంలో అత్యంతకరమైన బాధాకరమైన విషయం ఏంది అని చెప్తే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా 30 మందిని రక్షించే క్రమంలో నా ఒళ్ళంతా సొచ్చుబడిపోయింది. కొన్ని సంవత్సరాలుగా మంచం మీద పడిపోయి ఉండా, కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను రక్షించిన ఏ ఒక్కరో కూడా నన్ను వచ్చి బాగున్నావా, బాగలేవా, తింటున్నావా, తింటం లేదా, నీ జీవనం గడుస్తుందా, గడవటం లేదా, నీ పరిస్థితి ఎలాగుంది, పోనీ హాస్పిటల్లో చూపించనా, లేకపోతే నీ పరిస్థితి బాగుందా, ఏదైనా రూపాయి ఇవ్వనా అని ఒక్క నాదుడు పలకరించిన వాళ్ళేడంట. అదే అతని జీవితంలో వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కనీసం కృతజ్ఞత చూపించినందుకు అతడు మదన పడిపోతున్నాడు, మానసికంగా కృంగిపోతున్నాడు ఆ వ్యక్తి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అల్పులుగా ఉన్నప్పుడు వారి దృష్టికి, ఎవరి దృష్టికి? ఇప్పుడు నేను డంబాలు చెప్పుకోవచ్చు మీ ముందు, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని, కానీ నా మనస్సాక్షికి తెలియదా నేనేందో? తెలుస్తుందా? నాకు నేను తెలుస్తుందా, నేనేంటో తెలుస్తుందా? అలాగే సౌలు రాజుకు కూడా తనేంటో తనకు తెలుసు. ఆయన చెప్పిన మాటనే మరలా గుర్తు చేశాడు పాస్టర్ గారు. ఎప్పుడు గుర్తు చేశారు? దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట విననప్పుడు, దేవుని మాట లెక్క చేయనప్పుడు గుర్తు చేశాడు. ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాట సౌలు ఇది, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలకు నువ్వు శిరస్సు అయినావు, ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయ్యావు. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, ఎవరు నిన్ను పట్టించుకోనప్పుడు,
ఎవరు నిన్ను చేరదీయనప్పుడు అసలు నీ గోత్రంలో ఈ కుటుంబమే ఎన్నికలేదని చెప్పావు. నీ ఇల్లే ఎవరికి తెలియనప్పుడు ప్రభు నిన్ను రాజుగా చేశాడు. ఈ రోజున జనుల మాటను విన్నావు కానీ దేవుని మాట నీవు వినలా వినలా వినలా. ఈ రోజున నా ప్రియమైన సంగమా సహోదరులారా, హిజ్కియాను గురించి వ్రాయబడిన మాట, మనస్సున గర్వించి తనకు జరిగిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున దేవుని కోపం వారి మీదకు వచ్చింది. మనస్సున గర్వించి, మనిషికి గర్వం వస్తుంది. చెప్పానే, ఈరోజు మీరు గుడిసింట్లో ఉన్నారు, చిన్న చిన్న ఇళ్లలో ఉన్నారు. ఒకవేళ ఈ మిద్దులు కూడా ఉండొచ్చేమో, ఏమనుకోబాకండి. ఒకవేళ మన పరిస్థితి బాగలేకపోయి ఉండొచ్చు, రేపు మంచి స్థితిలోకి రావచ్చు. ఎందుకు? దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మన కులాన్ని చూసి కాదు, రంగును చూసి కాదు, మన గోత్రాన్ని చూసి కాదు, నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన మందిరములో నీవు ముందుకు కొనసాగుతున్నావు కాబట్టి అభిషేకిస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని విస్తరిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు ఆయన. దీవించినప్పుడు నీ పూర్వస్థితిని మర్చిపోకూడదు. వింటున్నారా? దీవించినప్పుడు నీ పూర్వస్థితిని మర్చిపోకూడదు. ఒకప్పుడు నీవు అనుకుంటున్నావు, నేనేం పాటోడినయ్యా, నేనే పాటోడిన సార్, నాకంత జ్ఞానం లేదు సార్, నాకంత చదువు లేదు సార్, నేను ఎందుకు లేనోడు సార్, మోటోడిని సార్, నాకేమొచ్చు సార్, నాకంత స్థితి లేదు, నేను రాలేను సార్, నేనేమనుకోబాకండి సార్ అన్న వ్యక్తి ఈ రోజున దేవుని మాటలు లెక్క చేయ వ్యక్తిగా మారుతున్నాడంటే, దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించటం లేదంటే ఆలోచన చేయండి. దేవుడు నిన్ను గణపరిచినందుక ఈ శిక్ష దేవునికి? దేవుడు నిన్ను హెచ్చించినందుక? దేవుడు నిన్ను స్వస్థపరిచినందుక? దేవునికి మేలు చేసినందుక? దేవుడు నీ బంధువుల్లో ఒక మంచి స్థానంలో నిలవబెట్టినందుక? నీ స్నేహితుల మధ్య ఘనముగా తిరిగే విధంగా చేసినందుక? నీ గ్రామంలో అనేకులు నిన్ను చూచి ఎంత బాగుపడ్డారు అన్నందుక ఈ శిక్ష దేవునికి? దేవునికి అలవాటైపోయింది, పాస్టర్కి మాత్రం కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే మనిషి కాబట్టి. పాస్టర్ ఏం ఊడిపడలేదు కదా పైనుంచే, పాస్టర్ కూడా మనిషే కాబట్టి, పాస్టర్ కూడా రక్తమాంసాలు ఉన్నాయి కాబట్టి, ఒకప్పుడు చూపించిన ప్రేమ విశ్వాసులు చూపించకపోతే, అరే ఒకప్పుడు వారు గుడిసెల్లో ఉన్నప్పుడు, మట్టిలో ఉన్నప్పుడు నేను ఇలా ఇక్కడ సేవ చేశానే, ఈరోజు నన్ను వాళ్ళు మర్చిపోయారు. నేను 2 ప్రాంతాల్లో సేవ చేస్తాను, ఒకటి రాజుపాలెం, ఒకటి ఆమలూరు ప్రాంతం. ఆ 2 ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. మీకు తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. కాలు నాకు విరిగిపోయింది. ఇప్పుడు రాడ్ వేసి ఉన్నారు. ఈ మధ్య 2 వారాల నుంచి వాకర్ లేకుండా నడుస్తా ఉన్నా, చిన్నగా కుంటుతున్నట్టుగా. అయితే నేను అక్కడ చేసిన సేవ, అక్కడ వారికి చేసిన పరిచర్య విషయంలో నాకు ఆపద కలిగినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విశ్వాసి నన్ను మరిచిపోలా, ఏ విశ్వాసి నన్ను విడిచిపెట్టలా. నా దగ్గరకు వచ్చి నన్ను చేరదీసిన వారు, ధైర్యం చెప్పిన వారు, ఆర్థికంగా నాకు సహాయం చేసిన వారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్ చూపించుకుంటున్నప్పుడు, ఆపరేషన్ జరిగేటప్పుడు అంతా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేంత వరకు కూడా నాకు కావలసిన ప్రతి రూపాయి నా విశ్వాసులే పెట్టుకున్నారు. హల్లెలూయా. 500 కావచ్చు, 50 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, 100 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, లేదా నాకు దాహం వేస్తే వాటర్ బాటిల్ ఇచ్చి ఉండొచ్చు. ఇంత ఇచ్చారా అంత ఇచ్చారా అనేది ప్రక్కన పెడితే, నన్ను విడిచిపెట్టలేదు నా విశ్వాసులు, నన్ను విడిచిపెట్టలా. నాకున్న కష్టంలో, నాకున్న బాధల్లో. ఈ రోజున దైవ సేవకునికి కష్టం వస్తే మీరు విడిచిపెట్టరా అనే దాని గురించి నేను చెప్పట్లా. దేవుని మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నా. కృతజ్ఞత అనేది అవసరం. కృతజ్ఞత. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉంటే మనల్ని ఎవరు ఎలా చేశారన్నది మర్చిపోకూడదు. ఈ రోజున మీరు ఇలాగున్నారు చెప్తున్నా. ఒకవేళ రేపు దేవుని చిత్తమైతే మందిరం కట్టబడొచ్చేమో దేవుని కృపలో. అప్పుడు ఒకవేళ మీతో పాటు ఇంకొంతమంది రావచ్చు. వారు వస్తున్నప్పుడు మీలో మీకే ఐక్యత లేకుండా చేస్తాడు అపవాది, మీలో మీకే సమాధానం లేకుండా చేస్తాడు అపవాది, మీకే గొడవలు పెడతాడు అపవాది. అప్పుడు మీరేం చేస్తారు తెలుసా? మొదటి నుంచి అంతా మర్చిపోయి ఆ గొడవను మనసులో పెట్టుకుని గుడికి రాకుండా ఆగిపోతారు. ఇదే చేసేది, ఇంకా అంతకు మించి ఇంకేమిలే.
మనుషులు ఇదే, విశ్వాసులు ఇంకేం చేయరు. ఎందుకులే మనకు నచ్చట్లే, చివరికి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే అదే, ఆ పాస్టర్ కూడా మమ్మల్ని ఏం పెద్ద పట్టించుకోవట్లేదా, ఎందుకులే అక్కడికి పోవడం. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ముందే చెప్తున్నా, వస్తాయి. మీరు అనుకుంటారు, ఈ మాత్రం మర్చిపోబాకండి, ఖచ్చితంగా వస్తాయి. కానీ నేను చెప్పదలుచుకున్నానంటే మీకు, ఈ రోజున మన పరిస్థితులు అల్పంగా ఉన్నాయి, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనలందరినీ గణపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనలందరినీ ఏం చేస్తాడు దేవుడు? గణపరుస్తాడు. ఈరోజు నువ్వు పచ్చడన్నం తినొచ్చు, బిర్యానీ తినేట్లు చేస్తాడు. ఈరోజు నీకు కూటికే లేకపోయి ఉండొచ్చు, 3 పూటలు సమృద్ధిగా పెట్టి ఇంకా కొంతమందికి పెట్టే స్థితి నీకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నువ్వు దేవుడు మర్చిపోకూడదు. ఆ రోజున నీ పూర్వస్థితిని మర్చిపోకూడదు. ఆ రోజున నీ పట్ల కృతజ్ఞత చూపించిన వారిని మర్చిపోకూడదు. మర్చిపోతే అదే నీ పతనానికి స్టార్ట్ కారణం. ఇక్కడ ఏమయ్యాడు? హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున యెహోవా కోపం వారి మీదకి వచ్చింది. అయితే హిజ్కియా తెలుసుకొని ఏం చేశాడంటే, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అంటే హిజ్కియా తెలుసుకున్నాడు, నేను పొరపాటు చేశాను, గర్వించి కృతజ్ఞతగా జీవించాలని తెలుసుకొని తగ్గించుకొని ప్రార్థన చేసిన తర్వాత మరలా సెపరేట్ అయ్యాడు. ఒకవేళ మనుషులంగా మనం ఏదైనా పొరపాటు చేస్తుంటామేమో, హిజ్కియా లాంటి మనస్తత్వం మనలోకి వచ్చినప్పుడు దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. అటు మనస్తత్వం మనకు కలిగి ఒకవేళ తడబడుతుండొచ్చేమో, పొరపాట్లు మనుషులకు వస్తుండొచ్చేమో, కానీ మరలా తెలుసుకుని హిజ్కియా లాగా కృతజ్ఞత కలిగి, అల్పులుగా మనం ఎలాగున్నామో, అల్ప స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాట ఎలా వింటూ, ఎలా గౌరవిస్తూ, ఎలా లోబడుతూ, ఎలా భయపడుతూ ఉన్నామో, ఘనమైన స్థితికి వచ్చినప్పుడు కూడా అలాగే మనము ముందుకు కొనసాగినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అటు కృప మనకు కలుగుటకు ప్రార్థన చేద్దాం. తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి